ఆ విషయం అమ్మాయికి వినపడేట్టు చెప్పాలా? చుమ్మా తమాషా. డాక్టర్ గారు, ఇవి చేతులు కాదనుకోండి, కాళ్ళు అనుకోండి. చెయ్యి కాలైతే మరి కాలేమవుతుందిరా? ముక్కేమవుతుంది? చెవేమవుతుంది? ఎందుకు ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నావు? జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడారు. అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? అబ్బాయి ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నిజంగా ఈ మీ కాళ్లే సార్, మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్. ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? అయ్యో, నేనేంటి ఇలా అయిపోయాను? చంద్రముఖి అయ్యా, డాక్టర్ గారా. డాక్టర్, డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే. డాక్టర్, టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పుడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. ఏంటి చంద్రముఖి? అయ్యా డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? చుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను సార్. భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను.